వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుమారు 7.5 గంటల పాటు విచారించింది. ఈ విచారణలో ముఖ్యంగా బీఆర్ఎస్ కు విరాళాలు ఇచ్చిన వారు, అదేవిధంగా ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు నిఘాలో ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అండ్ దాంతోపాటు ఈ ప్రభాకర్ రావు పునర్నియామకంకు సంబంధించి కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో అసలు అక్రమాలను ప్రశ్నిస్తే కేసుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారా, ముఖ్యంగా ఈ హీరోయిన్ల అంశానికి సంబంధించి కూడా అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఈ లీకుల వ్యవహారానికి సంబంధించి కూడా కేటీఆర్ క్వశ్చన్ చేసినట్టుగా నిన్న మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఈ విధంగా విచారణ పేరుతో డ్రామాలాడుతోంది అన్న దిశగా ఆయన నిన్న మాట్లాడారు. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాము పార్టీల వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ప్రకాష్ రెడ్డి గారు, వీరు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ప్రకాష్ రెడ్డి గారు. అండ్ అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. నమస్తే అండి, వాయిస్ కొంచెం చిన్నగా వస్తోంది దేవి ప్రసాద్ గారు. ఓకే, డన్. హలో హలో నమస్తే అండి. మరి కాసేపట్లో అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా దేవి ప్రసాద్ గారు చెప్పండి. దేవి ప్రసాద్ గారు, నిన్న కేటీఆర్ గారిని విచారించారు. సో ముఖ్యంగా గతంలో ఈవెన్ ఎన్నికల టైం నుంచి కూడా మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు పెద్ద ఎత్తునే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి, మా ఫోన్స్ కూడా ట్యాప్ అవుతున్నాయి. సో ఆ విచారణ కొనసాగుతూ వస్తోంది. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ముఖ్యంగా ఇది ఒక రాజకీయ కక్షగా మీరు దీన్ని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ టీం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంటే కావాలనే మీరు ఇది రాజకీయ కక్షతో చేస్తున్నారన్నటువంటి ప్రొజెక్షన్ బీఆర్ఎస్ ఇస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, అట్లా ప్రకాష్ రెడ్డి గారికి, పెద్దలు దయాకర్ గారికి నమస్కారం. అంటే మీరు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు అటువంటి ప్రచారం చేసింది, ఎన్నికల తర్వాత కూడా ఆరోపణల మీద ఒక విచారణ కమిటీ వేసి 2 సంవత్సరాలుగా విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పటి వరకు అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇతర నాయకులు అనేక మందిని కూడా పిలిచి విచారణ చేసినటువంటి విషయం అందరికి తెలిసింది. మేము కూడా విచారణకు రమ్మన్నప్పుడల్లా హరీష్ రావు కానీ, మేము కానీ, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థల మీద విశ్వాసం ఉన్నటువంటి పార్టీగా డెఫినెట్ గా విచారణకు హాజరవుతాం. విచారణలో అడిగినటువంటి వాటికన్నిటికి కూడా సమాధానం చెప్తామని చాలా స్పష్టంగా చెప్పి, ఎన్నడూ కూడా వాటికి అవసరమైనటువంటి టైం అడగకుండా ఇచ్చిన టైంకు హాజరవుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను జ్యోత్స్న గారు. కాబట్టి అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సిట్ విచారణ పేరిట ఇప్పటి వరకు సిట్కు సంబంధించినటువంటి అధికారులు కానీ, సిట్కు సంబంధించినటువంటి ఎవరైనా ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో ఫలానా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇది కేవలం ఏం చేస్తా ఉన్నారు, గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టో, లేకుంటే బయట కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టో, రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలే నిర్ధారణలుగా ఇలా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అందుకే ఇది మేము ఏమంటున్నామంటే విచారణ జరుగుతా ఉంది, విచారణ నిర్ధారణ కానివ్వండి, కోంటేటువంటి నియమ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘనైనాయి, ఆ ఉల్లంఘనకు జరిగినటువంటి అధికారులు ఎవరు, ఆ ఉల్లంఘనకు సహకరించినటువంటి రాజకీయ నాయకులు ఎవరు అనేటువంటి విషయాన్ని తేల్చాల్సింది సిట్ కదా జ్యోత్స్న గారు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఏ నిర్ధారణ జరగలేదు. ఎవరు దేవి ప్రసాద్ గారు 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కు అనుకూలంగా, ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ విచారణకు వెళ్లారు కాబట్టి కేటీఆర్ గారికి అనుకూలంగా ఒక రకమైన ప్రచారం, కేటీఆర్ గారికి వ్యతిరేకంగా, అదేవిధంగా కాంగ్రెస్ కు అనుకూలంగా, మిగతా పార్టీల నేతలకు అనుకూలంగా మరో రకమైనటువంటి ప్రచారం. ముఖ్యంగా ఏంటంటే ఈ బాండ్స్ కు సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రచారం ఒకవైపు జరిగింది. ఒకవైపు అనుకూలమైనటువంటి మీడియాలో ఒక రకమైనటువంటి కథనాలు, దానికి సంబంధించి నిన్న సజ్జనారు కూడా మాట్లాడినట్టున్నారు. నేను ఏమంటున్నాను జ్యోత్స్న గారు, డెఫినెట్ గా పత్రికలు కావచ్చు, లేకుంటే ఇవి కావచ్చు, ఊహాగానాలతో కావచ్చు, వాళ్ళకి తెలిసినటువంటి ఇన్పుట్స్ తో కావచ్చు, రకరకాల ప్రచారాలు చేయొచ్చు. అవి రాజకీయ కథనాలు చేస్తారు, రకరకాలు చేస్తారు. కానీ వ్యక్తిత్వ హరణానికి సంబంధించినటువంటి అంశం మీద
కొంత జాగ్రత్తలు తీసుకోవాలని నా భావోద్వేగంతో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా మొన్న ఈ బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఒక కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత హరీష్ రావుకు అదే రోజు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మేమందరం కూడా ఏమనుకున్నామంటే ఇది ఒక పొలిటికల్ డైవర్షన్ డ్రామాగా చేస్తా ఉన్నారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని లేవనెత్తినప్పుడల్లా ఈ నోటీసులు అనేటువంటి ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి అంశంలో ఏదైనా ఒక అంశాన్ని తెర మీదకి వచ్చినప్పుడల్లా దాని డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని మేము పదే పదే చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక పొలిటికల్ వెండేటాతో చేస్తున్నటువంటి అంశం. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఎక్కడైనా జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారులను అందరినీ కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ కొందరికి ఎగ్జామ్షన్స్ విషయంలో మళ్ళీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి వర్షన్ తీసుకున్న తర్వాత, ప్రకాష్ రెడ్డి గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కక్ష సాధింపుగా లేదంటే విరాళాలు రాబట్టేందుకు తమకు అనుకూలంగా ఫోన్ ట్యాప్ చేశారు అన్నప్పుడు డెఫినెట్ గా ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ క్రమంలో కేంద్రం నుంచి ఎటువంటి ఇనిషియేషన్ దీనిపైన ఉంది? ఇది రాష్ట్ర స్థాయిలోనే కేసు ఎందుకు నడుస్తోంది? ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సంబంధించి ఇప్పుడు రెండో టీం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మేడం, పెద్దలకు నమస్కారం. మీకు కూడా మేడం. నేనేమంటా అంటే 2 పార్టీలు ఆడుతున్న డ్రామాగానే భావిస్తాం మేడం. ఇది ఎలక్షన్స్ ముందల రెండు టీవీలలో మొత్తం నిండా ఉదయం అది మొన్నటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా నడుస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును కేటీఆర్ చూపిస్తూనే ఉంటారు, అటు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని చూపిస్తూనే ఉంటారు. ఇంకా టీవీలలో అదే కనపడుతుంటది, పేపర్లలో పతాక శీర్షికల వాళ్ళే వస్తుంటారు. ఇక నడుస్తూనే ఉంటది. 2 రోజులు అయిపోయింది కదా, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఇష్యూ. ఇట్లా ఇది నడుస్తుంది. మంచి టాపిక్ తో కల్పిస్తే బాగుంటది. విమర్శలు కాదు, ఒకరినొకరు విమర్శించుకుంటే మీకు మేము మాకు మీరు మన ఇద్దరమే పోటీ, ఎవరు లేని తెలంగాణ రాజకీయాలలో అని చెప్పడానికి అదొక ప్రయత్నం అంతే. ప్రజలలో కనపడుతూ ఉంటారు, మంచిదా చెడ్డది, వీళ్ళకి అది మంచిది, వాళ్ళకి ఇది మంచిది, ఎవరిది వాళ్ళకే మంచిది కదా, పెద్ద ఏమున్నది అంట ఇష్యూ కాదు. కాబట్టి అంటే టీవీలలో మీడియాలో కనపడడం కోసం ఆడుతున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. అదొక అంశం. అది రెండో అంశం నేను చెప్పాలనుకున్నది అంటే మేడం, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగిందనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది నిరూపించబడ్డట్టు నిజం అది. ఎందుకంటే ఫామ్ హౌస్ ఫైల్స్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు జరుగుతుంది అనేటువంటి విషయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా వాళ్ళు నందకుమార్ వాళ్ళ ఫోన్ ను దొరకబెట్టినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. మేము ప్రకటించలేదు దాన్ని, ఇంకా ఎవరు వేరే పార్టీ వాళ్ళు ప్రకటించలే, వేరే ఆఫీసర్లు ప్రకటించలేదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళని పట్టుకున్నాం, వీళ్ళ దొంగలం పట్టుకున్నాం, నేను చాలా కనిపెట్టిన యురేకా అని వాస్కోడిగామా భారతదేశాన్ని కనిపెట్టినట్టుగా కేసీఆర్ గారు చాలా పెద్ద అసలు ఈ ప్రపంచంలో మొదటి కుంభకోణాన్ని కనిపెట్టేసింది ఆ రోజున. మీరు టీవీలో ఆ రోజు వారు మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే చాలా అద్భుతం అన్నట్టు. వాస్కోడిగామా అంటే ప్రకాష్ రెడ్డి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు మమ్మల్ని ఈ విధంగా అంటే కొనుగోలు చేయడానికి, దీస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంటే కంప్లైంట్ ఇస్తే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అదంతా చేసుకోవచ్చు అనే ఏమన్నా యాక్సెస్ ఉందా? లేదు మేడం, అందుకోసం వస్తున్నారు 2 పాయింట్స్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి 2 ఈవెన్ మా బండి సంజయ్ గారిని 10th క్లాస్ ఎగ్జామ్ లో వాడు ఎవడో పేపర్ లీక్ అయిందని, ఆ పేపర్ లీక్ అయిన బండి సంజయ్ గారికి ఫోన్ చేస్తే ఆ ఇద్దరు ఫోన్లో ట్యాప్ దొరకబట్టిన కాబట్టి బండి సంజయ్ గారు పలానంతో మాట్లాడిండు కాబట్టి పలానోని పట్టుకున్నాము, కాబట్టి వాడు ఈయన ఫోన్ ఉంది కాబట్టి ఈయన చేయించిందని చెప్పి మీ అంతా అది కూడా చూసి 2 రోజుల ఐ డ్రామాలో బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసారు. కోర్టు మెజిస్ట్రేట్ జరిగింది అదంతా కూడా. ఎందుకు చెప్తారంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం, ఇది వాస్తవం. గత ప్రభుత్వ కాలంలో మా బ్యాంకు నుంచి కూడా డబ్బులు పట్టుకుని 2019 కూడా మా బ్యాంకు నుంచి అఫీషియల్ గా మనీ డ్రా చేస్తుంటే అక్కడికి వచ్చి ఆ రాధాకృష్ణరావు అంటారు ఇప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన ఇష్యూలో, ఆయన కూడా వచ్చి చేసిండు ఆ పని. ఆయన చేసినాడు. అసలు అంటే మామూలు ఒక టెర్రరిస్ట్ మీద ఏ విధంగా దాడి చేస్తారో ఆ విధంగా దాడి చేసిండు మా పార్టీ కార్యకర్తల మీద. ఇది ఆయన యొక్క నైజం. అంటే మా ఈవెన్ ఎంప్లాయీస్ మీద కూడా దాడి చేసిండు. కాబట్టి నేననేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం. ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే ఎట్లా జరుగుతుందంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం మన తెలంగాణలో తీవ్రవాదులు, నక్సలైట్లో లేదా దేశ విద్రోహ శక్తులు
వీళ్ళ రెగ్యులర్ గా ఫోన్ ట్యాపింగ్ చేయాలి కాబట్టి పలానా నెంబర్ మాకు డౌట్ వచ్చిందని చెప్పి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని సర్వీస్ ప్రొవైడర్ ఏవైతే ఉంటారో అది ఎయిర్టెల్ టాటానా ఇంకోట వోడాఫోన్ ఎవరి దగ్గర వాళ్ళకు లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా మేము ఈ ఫోన్ సర్వైలెన్స్ లో పెట్టండి, ఈ ఫోన్ మేము ట్యాప్ చేయాలనుకుంటున్నాం దేశ భద్రతా దృష్ట్యా తీవ్రవాద కార్యక్రమాలకు దృష్ట్యా అని చెప్పితే అది కూడా చీఫ్ సెక్రటరీ ద్వారా హోమ్ సెక్రటరీ గారు చెప్తే శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ దాన్ని స్పందిస్తే అప్పుడు ఇదంతా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటది. అయితే గత ప్రభుత్వ కాలంలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంకా తర్వాత బయటపడుతుంది. గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా అన్ని అంశాలు అంటే ఏవైతే రూల్స్ ఉంటాయో గైడ్ లైన్స్ ఉంటాయో అవన్నీ తుంగల దొక్కి తీవ్రవాదుల పేరు మీద ప్రత్యర్థులను, వేరే పార్టీ నాయకులను, వేరే పార్టీ కార్యకర్తలను వాళ్ళ ఫోన్ల నెంబర్లు ఇచ్చి ఇది నక్సలైట్ నా నెంబర్ ఇచ్చి నక్సలైట్ నెంబర్ అంటారు పోలీస్ సర్వీస్ ప్రొవైడర్ కు ఇవన్నీ ఉండదు కదా, వాడు నక్సలైట్ కాదని ఎయిర్టెల్ ఏం అర్థమవుతుంది. కానీ వాళ్ళకంటే ఈ నెంబర్ మీరు సర్వైలెన్స్ లో పెట్టినట్టు ఆ నెంబర్ సర్వైలెన్స్ లో పెట్టి ఆ నెంబర్ ట్యాప్ చేసి ఇటు మొత్తం కూడా ఇది ప్రత్యర్థుల మీద నడిపించినటువంటి ఒక పెద్ద దుర్మార్గపు చర్య. ఇది గత ప్రకాష్ రెడ్డి గారు, ఇది ప్రత్యర్థుల పైన నడిపించేటువంటి చర్య అయినా ముఖ్యంగా అదర్ యాక్టివిటీస్ ఈ సినీ తారలు కావచ్చు, లేదంటే భార్యాభర్తల ఫోన్లు విన్నారని కావచ్చు, ఫోకస్ అంతా అటే వెళ్తోంది. అంటే ముఖ్యంగా పార్టీస్ కు సంబంధించి ఈ పొలిటికల్ లైన్ లో డెఫినెట్ గా ఒక పార్టీ ఇంకో పార్టీ పైన నిఘా, ముఖ్యంగా అధికార పక్షం మిగతా వాళ్ళు ఎవరైతే హైలైటెడ్ గా ఉంటారో వాళ్ళ పట్ల ఈవెన్ కేంద్రం కూడా ఇటువంటి విమర్శను ఫేస్ చేసింది. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఈ పెగాసెస్ కు సంబంధించి కూడా కేంద్రం పైన కూడా క్వశ్చన్ చేశారు. మేబీ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీవి కూడా బయటకు వచ్చేవని చెప్పేసి మొన్న వాళ్ళు కూడా మాట్లాడారు. సో అయితే ఈ టాపిక్ అంతా ఒకలా ఉంటే ఈ సినీ తారలకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఫోకస్ ఎక్కువ వెళ్ళిందా? నేను అందుకోసం చెప్తున్నా మేడం, ఇప్పుడు రెండు పార్టీలు కలిపి ఆడుతున్న నాటకాలు ఏంటంటే ఒక మంత్రి గారు చెప్పేశారు ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఫలానా సినీ వాళ్ళని ఇట్లా చేశారని, ఇంకొక ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఇది చేశారని. ఫోన్ ట్యాప్ ఎందుకైంది, ఎవరు చేశారు, కొంత అవకాశం రాజకీయ వ్యవస్థ ఇస్తే అంటే ప్రభుత్వం ఇస్తే ఇంకొంత అవకాశం అధికారులు తీసుకున్నారా, లేకపోతే అనధికారికంగా కొంతమంది చెప్పి చేయించుకున్నారా, ఇవన్నీ సిట్లో బయటపడాల్సిన అంశాలు. అక్కడికి వచ్చింది సిట్లో బయటపడాల్సిన అంశాలు. అసలు 4,000-5,000 ఫోన్లు ట్యాప్ అయినట్టుగా సమాచారం ఉన్నట్టుగా లీక్ వార్తనా నిజమైన వార్తను తెలియదు. పలానా వ్యక్తి నుంచి దేవిప్రసాద్ గారి నుంచి ప్రకాష్ రెడ్డికి 30 సార్లు ఫోన్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి ఇటువంటి లీక్ వార్తలు ఈ ఫోన్ వాళ్ళ సిట్ దగ్గర ఉన్నాయి. సిట్ దగ్గర ఏమున్నాయి అనేది మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అయితే నేననే పాయింట్ ఏంటంటే నిన్న మొన్న గతంలో హరీష్ రావు గారు కానీ నిన్న కేటీఆర్ గారు కానీ సిట్టు ముందుకు పోయి సిట్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు మాత్రం అవి కరెక్ట్ గా బాధ్యత రహితంగా మాట్లాడాలని నేను ఫీల్ అవుతున్నా మేడం. ఎందుకంటే సిట్ అనేటువంటిది తప్ప రైట ఏం చేస్తుంది, ఫలితాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ నిజాలు కూడా బయటపడతాయి తర్వాత విషయం. కానీ సిట్ ముందు మేము వాళ్ళు అడిగిండ్రు, ఇది లొట్టపేసుల కేసు, వాళ్ళు అదే అడిగిండ్రు, వాళ్ళు ఇది అడిగితే మేము ఇది చెప్పినాం, ఇవన్నీ బయట చెప్పాల్సిన అంశాలు కాదు మేడం. ప్రకాష్ రెడ్డి గారు గతంలో బండి సంజయ్ గారిని విచారించిన తర్వాత బయటకు వచ్చి ఏం అడిగారు ఏంటి, ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇట్లాంటివి మరి మాట్లాడారుగా. అంటే నేను అందుకోసం చెప్తున్నా మేడం, ఆయనను మొత్తం కంప్లీట్ అయితలేదు, అది వీళ్ళను సాక్షులుగా పిలిచారు, నిందితులుగా పిలవలే. వీళ్ళందరినీ బండి సంజయ్ గారిని పిలిచినా, కేటీఆర్ గారిని పిలిచినా, హరీష్ రావుని పిలిచినా సాక్షులుగా పిలిచారు. సాక్షులుగా పిలిస్తే బయటకు వచ్చి ఏం చెప్పారు, మా మీద కేసులు పెడితే మేము ఎదుర్కొంటాం, మేము బాహుబలి ఎంత పైన వాళ్ళం, అవసరమా ఇవన్నీ కూడా? ఈ చర్చ ఎందుకు వస్తుందని అడుగుతున్నా. మేము మమ్మల్ని కక్ష సాధింపులు విట్నెస్ గా పిలిస్తే కక్ష సాధింపు ఎట్లా అంటే అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకరి సాక్షులుగా పిలిస్తే కక్ష సాధింపు ఎట్లయితుంది? అరే మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి అబ్బా, ఎవరు జరిగిందా జరగలేదా, మీకు దగ్గర సమాచారం ఉందా, మీరు గతంలో ప్రభుత్వంలో భాగస్వాములు కదా, మీ దగ్గర ఎవరైనా సమాచారం ఉంటే చెప్పండి. వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, దాన్ని కొరిలేట్ చేసుకుంటారు, దాన్ని దీన్ని కలుపుకుంటారు, ఏం జరిగిందో గుర్తించే ప్రయత్నంలో జరుగుతుంది. సాక్షుల పేరు మీద వస్తున్నటువంటి ఈ యొక్క దర్యాప్తును మేము మా మీద కక్ష సాధింపని, మమ్మల్ని కట్ చేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఇటువంటి వాటిని ఎదుర్కొంటాం, మాకు జైలు లెక్క కాదు, మేము ఉద్యమకారులం, ఈ చర్చలు అవసరమా? ఎవరికైనా ఈ చర్చలు అవసరమా చెప్పండి మీరు నాకు. ఈ చర్చ నిన్న మొన్న జరుగుతున్న ఈ చర్చ ఏంటంటే మేము అంటే కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటి జరుగుతుంది, ఇద్దరి మధ్య పోరాటం, ఎవరు లేరు తెలంగాణ రాజకీయాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు కలిపాడుతున్నటువంటి సాక్షిగా పిలిస్తే నిందితుల బిల్డప్ ఇస్తున్నారు అంటున్నారు మీరు. నిందితులుగా మేము జైలుకు పోయి సిద్ధంగా ఉన్నాం. అరే మీరు సాక్షిలో పిలిస్తే జైలుకి ఎందుకు? నేను ఎవరు జైలుకు పంపిస్తే సిద్ధంగా ఉన్నాడు. మీరు మిమ్మల్ని సాక్షులుగా మీరు సాక్షులు జైలుకు పంపిస్తారు? ఎక్కడ ఉందా ఈ దేశంలో? తప్పుడు కాంగ్రెస్ ఈ ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయం అండి.
ఓకే. డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి దయాకర్ గారు, వెల్కమ్ టు ద నమస్తే డిబేట్. నమస్తే అమ్మా, నమస్తే ఇద్దరు చెప్పండి, పెద్దలకు కూడా నిన్న సిట్ నమస్కారం. విచారణకు సంబంధించే ముఖ్యంగా ఈ విరాళాలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ కు సంబంధించే క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవే విరాళాలు, ఇవే బాండ్స్ కు సంబంధించి, అంటే ఇవే కంపెనీస్ ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీకి కూడా ఇచ్చాయి, అంటే వాళ్ళు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టేనా అన్నటువంటిది కొన్ని, అంటే నేను ఆల్రెడీ మాట్లాడినప్పుడే చెప్పినట్టున్నారు. సో చెప్పండి మీ ఒపీనియన్. ఇప్పటిదాకా ఈవెన్ కాదు, ప్రకాష్ రెడ్డి గారు 2 వర్షాలు చెప్పేసి మనం చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం వైపు ఇటువైపు చెప్పిండు, కాంగ్రెస్ ఎందుకు చేస్తుందో చెప్పిండు, టిఆర్ఎస్ ఏందో చెప్పిండు. ఇంకే మనం చర్చించడానికి కూడా లేకుండా మరి అన్నగారు మాకు కష్టం లేకుండా చేసినందుకు కృతజ్ఞత. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత స్థాయి వాళ్ళు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనే దానికి ఇక మనం గత కొన్ని రోజులుగా అది వెబ్ సిరీస్ దాటి డైలీ సీరియల్ దాటి ఇవన్నీ పోయినప్పుడు కూడా వీళ్ళు డైలీ క్రిమినల్ వాటి కొరకు వాడుకున్నారు. అది ఎవరు వాడుకున్నారు అని తెలియాలి. ఇప్పుడు మనకు వెనకటి సినిమాలలో చివరికి వీళ్ళను కుర్చీ ఇట్లా అని అనగానే బ్లాక్ ఏరియా నుంచి వైట్ వచ్చి ఈయనే వీళ్ళని అని తెలిసినట్టు మరి ఎవరు చేసింది అనేది ఇప్పుడు తెలియాలి. వీళ్ళు ఎవిడెన్స్ గా పోతున్నారు. అందుకనే నేను పదే పదే అంటున్నా, మీరు బాధితులా బాధ్యులా? హరీష్ రావు కూడా బాధితుడా అంటే ఆయన ఒకసారి నాకు ఫోన్ చేయకరు మీరు అంత అని చెప్పినట్టుగా కూడా మనకు రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉంది. ఈటెల రాజేందర్ది కూడా ఉన్నది అప్పుడు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇది ఎవరు చేస్తుందనేది తెలియకుండా ఉంటే, ఇప్పుడు మేము కూడా రేపు అంతా చేసినాం అనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ మొత్తం తీగలాగి మొత్తం ఎవరేం మాట్లాడుతున్నారని తీసి మా దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనం వెనకటికి పాతాళ భైరవిలో అంజనం ఉంటది ఒకటి అద్దం, దాంట్లో తోటరాముడు ఎటు పోతుంటే అటు తెలిసినట్టుగా ఇట్లాంటి హక్కు ఇప్పుడు లేదు. అది పురాతన కాలంలో ఉన్నదేమో కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యక్తి స్వేచ్ఛ అనేది నిర్వచించబడ్డది. వ్యక్తి యొక్క ప్రైవేట్ జీవితంలో పోవడం, ఇప్పుడు ఆధార్ కార్డు లాంటివి లేకపోతే వివరాలు ఇస్తేనే ఇతరత్ర చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఒక వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తుండ్రు, లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఏం చేస్తుంది, లేకపోతే ఇంకో ఇది బలహీనతలు తెలుసుకొని లొంగ తీసుకోవడానికి ఉపయోగపడే వ్యవస్థను తయారు చేసినట్టుగా ప్రభాకర్ రావు చెప్పిండు. ప్రభాకర్ రావు ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ. ఇప్పుడు మనము ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐటీఏ లేదంటే ట్రాయ్ నిబంధనలకు అనుకూలంగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఎవరికి చేయాలి అంటే ఇగో గిట్లాంటి వాళ్ళని మనం ఇప్పుడు అట్లని చెప్పి గూఢచార్యంలో విదేశీ శక్తులు లేకపోతే వాడో వీడో వచ్చి మన మీద దాడి చేస్తే అనుకుంటే మేము ఫోన్ ట్యాపింగ్ చేయకుంటుంటాము అని అన్న దానికి మనం కొన్ని పరిమితులు పెట్టుకొని ఉన్నాం. ఏమని, ఇగో పలానోడు గీ కారణాలతో మన మీదకి వస్తే వాళ్ళ మీద మనం డెఫినెట్ గా వాని ఫోన్ కాదు, మొత్తం ఫేస్ టైం కాదు, వాని ప్రైవేట్ ఏది ఉండకుండా మొత్తం నిఘా, తర్వాత వాని వివరాలన్నీ తీసుకోవడానికి మనం ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. దానికి కేంద్ర ప్రభుత్వ మనం పర్మిషన్ తీసుకోవాలి. ఊరికనే సర్వీస్ ప్రొవైడర్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ కుమార్ గౌడ్ గారిది చేసింటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారిది ఏమని చేసిండ్రంటే, అన్నలకు అంటే నక్సలైట్లకు ఆహార పదార్థాలు సమృద్ధిగా సరఫరా చేస్తున్నందుకు ఆయన మీద నిఘా పెట్టాలని ఒక నోట్ తీసుకొని ఇందుకోసం మనం ఈయన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. మీన్స్ ట్రాయ్ ఎవరు అధికారులు ఉంటారో లేకపోతే ఎవరైతే టెలిగ్రాఫిక్ యాక్ట్ వస్తుంది కాబట్టి మనకు నేను ఈ నెంబర్ చేస్తా అనగా నువ్వు ఇట్లయితే అమ్మా నక్సలైట్లకు అన్నం పెడుతున్నా మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా పెట్టి ఒక కొంచెం పెట్టేసి అట్లా ఒక 534 పైసలకు మెంబర్స్ చేసిన దాంట్లో ఇప్పుడు కేటీఆర్ పాత్ర ఎంత, హరీష్ రావు పాత్ర ఎంత, కేసీఆర్ ఉందా లేదు అధికారులే వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా, అధికారులకు అంతర్జాతీయ గూఢచారులు ఎవరన్నా వీళ్ళు చేసి పెట్టి పని అన్నారా, మరి సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది, అది పెగాసిస్ దేనా లేకపోతే స్పైవేరా, పెగాసిస్ దే స్పైవేర్ లేకపోతే ఇంకా కొంచెం ప్రైవేట్ ఏజెన్సీలు ఇతరత్ర ఇవంటారు జస్ట్ వీళ్ళు ఉంటారు కదా అండర్ గ్రౌండ్ వాళ్ళు కూడా ఇట్లాంటివి చేస్తారు. అట్లాంటిగా ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి దీంట్లో సహకారము ఎవరిది ఉందనేది తెలుసుకునే క్రమంలోనే వీళ్ళను 161, 162 వాటి లెక్క ప్రకారం పిలుస్తారు.
ఎవిడెన్స్ కొంతమంది, అనుమానితులను కొంతమంది. వీళ్ళను ఆ సందర్భంగా వీళ్ళు ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండ్రు అనేది ఈ ప్రభాకర్ రావు గారు అండ్ టీం. ఆయన పేరేంది, భుజంగరావు, శ్రవణ్ రావు, ఇట్లా సంథింగ్ ఉన్నారు కొంతమంది. భుజంగరావు లేనట్టు శ్రవణ్ రావు ఉన్నట్టుంది ఈ టెలిఫోన్ కి సంబంధించి. వాళ్ళను ఆరా తీసినప్పుడు వీళ్ళ పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు మీ పాత్ర ఏంది చెప్పవన్నందుకు ఇక కథం ఇక నాకు వచ్చిందిరా టీఆర్పీ అని మనోళ్ళు ధూమ్ధాం చేస్తున్నారు. చూడాలి అది సంబరమో సంతోషమో బాధో తెలుస్తలేదు. ఎందుకు అంత అంత అవసరమే లేని స్థితి. సరే కక్ష సాధింపు అంటే కక్ష సాధింపు అంటే ఏమున్నది, పట్టకపోయి నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అన్నట్టుగా లోపల కూడా చేయొచ్చు. ఆ పని ఏం చేస్తలేరు కదా. మమ్మల్ని వేసిరు కదా కేసీఆర్ అట్నే, నన్ను కోదండరామ్ను, మా ముఖ్యమంత్రి గారిని కూడా బండి సంజయ్ దయాకర్ గారు. అంటే ఇప్పుడు ఏవైతే ఫోన్ ట్యాప్ చేశారో ఈ పర్మిషన్స్ ఎలా అయితే వస్తాయి అని చెప్పేసి రకరకాల దారుల్లో తెచ్చుకున్నారట. అయితే ఈ టాపిక్ అంతా ఒకలా ఉంటే ముఖ్యంగా సినీ తారల చుట్టూ కొన్ని రోజులు తిరిగింది అంశం. సో దీనికి సంబంధించి కూడా అసలు ఎందుకు ఈ లీక్స్ ఇచ్చారు, మరి వీటికి సంబంధించి ఆధారాలు లేనప్పుడు ఎందుకు లీక్స్ ఇచ్చారు, మరి దీన్ని బయట చెప్పుకోవచ్చా? సో ఇవి ఇటువంటి ఈ వేలో ఇన్వెస్టిగేషన్ చెప్పుకోవచ్చు అంటే ఈవెన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కూడా చెప్పుకోవచ్చు బయట, ఇది దీస్ కైండ్ ఆఫ్ అంటే విచారణ కాదు, ఆ ఆధారాలు మా దగ్గర లేవు అని చెప్పొచ్చు అని చెప్పేసి ఏదో అన్నారు అంటున్నారు. అదంతా ఉత్తముచ్చట. ఇప్పుడు ఇది ఒక ప్రముఖ పత్రికలోనే వేశారు, అది నేను ఒకసారి చదవనా? ఏ పత్రిక అది ఒక్కసారి చెప్తే. ఈనాడు. ఈనాడా? ఒక్కసారి నేను చదువుతాను. విచారణ క్రమంలోనే సినీ తారలతో తనకు సంబంధం ఉందంటూ అవాస్తవ లీకులు ఎందుకంటూ ఇచ్చారని సిట్ను కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. అలా దుష్ప్రచారం జరిగినందుకు కొంతకాలం పాటు తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పినట్టు సమాచారం. అయితే అలాంటి లీకులేమీ తాను ఇవ్వలేదని, అందుకు సంబంధించినట్టు ఆధారాలేమీ తమకు లభించలేదని సిట్ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని తాను బయట చెప్పొచ్చా అని కేటీఆర్ అడిగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు అన్నట్టు తెలిసింది. అర్థమైందమ్మా, నువ్వు వార్తను ఈనాడుగా చెప్పినట్టు చెప్పావు, కేటీఆర్ చెప్పిండి అది. ఆహా, అంటే అన్నాడు అని చెప్పేసి ఈనాడు రాసింది అని చెప్తున్నాను. కేటీఆర్ ఆయన ఫేస్ సేవింగ్ కొరకు చెప్పింది అది. సిట్ ఎందుకు చెప్పింది? సిట్ చెప్పిందా మీకేమన్నా? కేటీఆర్ ముద్దా ఇప్పుడు ఒక ఆయన ఒక నేరారోపణ చేయబడ్డ వ్యక్తి బయటకు వచ్చేసి చెప్పిన దాన్ని మనం నమ్మాలి. అది సిట్ చెప్తే ఓకే. అసలు ఎవరెవరికి ఉన్నారు అనేది వివరాలు బయటికి రాలే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ డ్రామాస్. రెండు కథనాలు ఇచ్చారు. అంటే కేటీఆర్ సిట్ అంటే విచారణ తర్వాత మాట్లాడింది ఒక టైప్ ఆఫ్ కథనము. సిట్ విచారణకు సంబంధించి ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఉంది కదా, విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు నిఘా జాబితాలో ఎందుకు ఒక అధికారి కాదు, ఒక అధికారి ఈ విషయం మనతో లీకులే కదా, వాళ్ళు కూడా నమ్మట్లేరు కదా లీకులు, మనం కూడా నమ్మొద్దు కదా. కాబట్టి లీక్ అనేది పక్కన పెట్టి పత్రికలు వాటి క్రెడిబిలిటీ అనేది సెకండరీ. ఫస్ట్ సిట్ అధికారులు ఏమన్నా మీకు చెప్పిండ్రు, ఎక్కడన్నా రివీల్ చేస్తుండ్రా వాళ్ళు? కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు వాటిని అట్లా మిస్ ప్లేస్ చేయకండి అని చెప్పి ఎవరు చెప్తుండ్రు? సజ్జనార్ గారు రిలీజ్ చేస్తుండ్రు, ఏది మేము ఎవరికి చెప్పట్లేదు అనే విషయం. కాబట్టి దీంట్లో ఎంత స్థాయి వాళ్ళు ఉన్నారు అనేది విషయం కూడా ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, అది మొన్న నర్సారెడ్డి గారి విషయంలో మీకు అర్థమైందిగా, సుప్రీంకోర్టు తన చైర్మన్ గానే తొలగించింది. కాబట్టి సిట్ లో అంశాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి ఆ గోప్యతను ఇప్పుడు హరీష్ రావు కూడా ఇమ్మీడియట్ గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత కేటీఆర్ కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ కనుక మీ మీద ఎంక్వైరీ ఉంటుందంటే వాళ్ళు తప్పించుకోకపోవచ్చు, లేకపోతే మేనేజ్ చేసుకోవచ్చు, ఇంకేదేదో రకాలు ఉంటాయని దాన్ని కొంచెం సీరియస్ గా తీస్తారు. ప్రభాకర్ రావు విషయంలో వాళ్ళు A1 గా ఉంటాడు కాబట్టి అట్లాంటి విషయాల్లో కొంత వాళ్ళని వచ్చేదానికి ఇంటర్పోల్ సహకారంతో మొత్తం ఎక్కడెక్కడ ఉండని సెర్చ్ చేసి తీసుకొచ్చింది తప్పితే, ఇప్పుడు వీళ్ళంతా కూడా సెకండరీ ఎవిడెన్స్ కిందనే ఉంటారు. ఎవిడెన్స్లు ఇప్పుడు కవిత లెక్క ముద్దాయిలు అవుతారా, ఎవిడెన్స్ నుంచి ఎగ్జిట్ అవుతారా అనేది ఫేజ్ 2 లో చూడాలి. అది కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత. ఇది ఎంక్వైరీ ప్రాసెస్. మనం ఛార్జ్ షీట్ వేసేంత వరకే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఛార్జ్ షీట్ తర్వాత అది కోర్టు తీసుకుంటది. కాబట్టి అది ప్రభుత్వం, ఇప్పుడు అరెస్ట్ చేసేది ప్రభుత్వం కాదు కదా, అదే జైలుకు పంపించేదో అరెస్ట్ చేసే హక్కు ప్రభుత్వానికి మాత్రమే లేదు కదా, కోర్టులు కూడా ఉన్నాయి కదా. వీళ్ళు ఎన్నో అట్లా నివారించుకున్నారు కదా అరెస్టులు ఇవన్నిటిని కూడా. అసలు ఎందుకు ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ కమిషన్ సిట్నే మనోడు హరీష్ రావు నాకు బాధ్యత లేదని చెప్పి సుప్రీంకోర్టు పోయి వచ్చింది కదా.
కాబట్టి మీకు ఫుల్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి మీలాగా ఏదో భయపడకండి, అందరు తీసుకుపోయి కేసీఆర్ జైలు కూడా తినిపిస్తారని అనుకోకండి. ఆ ఉపలాటం ఉన్నా అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజాకోర్టులో ముద్దాయిలం అవుతాం. ప్రభుత్వంగా మా విధి నిర్వహించడానికి ఎందుకు మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం అనుకుంటే అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవి ప్రసాద్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినా, అద్దంకి గారు మాట్లాడినా కూడా ఇక్కడ సాక్షిగా వెళ్ళారు, మీ పాత్ర ఏమైనా ఉందా అని అడిగారు. సో దానికోసం ఈ లోపల జ్యోత్స్న గారు నేను ఏమంటున్నా, బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఒక సుదీర్ఘకాలం పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదనేటువంటి విషయాన్ని ఏ ఒక్కరు కూడా చెప్పలేనటువంటి సందర్భం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు, ఆరోపణలు యథేచ్ఛగా వస్తూనే ఉన్నాయి. అంటే పాలక పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రతిపక్షాలు డెఫినెట్ గా మా రాజకీయ కదలికలకు సంబంధించి కాబట్టి, మా పార్టీ బలహీనతల కోసం కాబట్టి రకరకాలుగా దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి అంశాన్ని పార్లమెంట్ లో సైతం దీని మీద చర్చకు వచ్చినటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా దయాకర్కి తెలుసు, ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, ఉద్యమ సందర్భంగా ఏమైనా తీవ్రవాదుల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, చివరికి తెలంగాణ ఉద్యమంలో ఉన్న అందరి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అప్పుడు మేము అందరం కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. అంటే సహజంగానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగానే ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా చేసినా డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. నేను ఒక్క విషయం చాలా సూటిగా అడుగుతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద కేవలం ఆరోపణ వస్తేనే సస్పెన్షన్లు చేస్తారు. ఇవాళ డీజీపీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు కానీ, మహేందర్ రెడ్డి గారికి అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చి ఇంకా ప్రమోషన్ చేయించారు. అట్లాగే మిగతా మరి ఎవరెవరైతే ఆ సిరీస్ లో ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళని మరి ఎందుకు సస్పెన్షన్ లో కొనసాగించలేదు? వాళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఇంకా ఏమైనా చేయడానికి ఆస్కారం లేదా? అంటే కొందరు అధికారులను మీరే ఉన్నారు కదా, వారు ఉన్నప్పుడు మీరే సస్పెన్షన్. అవును, నేను ఏమంటున్నా దయాకర్, మేము ఉన్నప్పుడు అధికారులు తప్పుడు చేసిన అనేటువంటి వచ్చింది. ఫలానా ఆయన అధికారి ఉన్నప్పుడు మీరు అధికారిని సస్పెన్షన్ పెడతారా? అధికారాలు ఇచ్చి ఇంకేమైనా చేయమని చెప్తారా? నేను చేయకుండానే జరిగిందా? చేయకుండానే ఇంటెలిజెన్స్ చీఫ్ అయిందా? మీరు చెప్పినట్టు వాళ్ళు చేయలేదనే శివధర్ రెడ్డి గారి పక్కన పెట్టిందనేది కదా లెక్క. ఆయన పక్కకు పెట్టింది కాబట్టి ఇప్పుడు అది ఒకటే క్రైటీరియా కదా ఆయన గొప్పతనం ఇవ్వడానికి. నేను ఏమంటున్నా కాదు, ఆయన అట్లా చాలా మంది ఆఫీసర్లు పక్కన పెట్టింది. ఓకే, ఎవరెవరిని ఎవరు పక్కకు పెడుతున్నారు? ఇప్పుడు ఎవరి పక్కకు కూర్చుని పెట్టిరు? మా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి దొంగ అధికారులంతా కూడా ఇప్పుడు పక్కకే ఉన్నారు కదా. ఆ పేర్లు కూడా చెప్పిండు ఆయన. అటువంటి పేరున్న నాయకులు కూడా ఇవాళ అదే దొంగతనం చేయమని అధికారం ఇచ్చినట్ట మన దయాకర్. ఇది సహజంగానే ఒక పొలిటికల్ గా ఒకటి స్క్వాష్ పిటిషన్ కాదు, ఒక స్క్వాష్ పిటిషన్ వేయండి. ఎందుకు వేసిన వాటికి మీరు జవాబులు కూడా చెప్పారు, అందరం కూడా ఎక్కిచ్చారు. అందరం కాదు, సిట్ అనెథికల్ ఇష్యూస్ ఉంటే ఎందుకు నేను ఏమంటున్నా దయాకర్, డెఫినెట్ గా సిట్టు చర్చ జరగనియండి. సిట్టు సంబంధించిన విచారణ జరిగితే ఎవరు అడ్డుకోవడానికి లేదు, జరగనియండి, అవసరమే. రేపు ఇప్పుడు కాకుంటే ఫ్యూచర్ గా కూడా ఇటువంటి ఎవరికైతే ఉందో, ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి అంటుడు అసలు ఇది దుర్మార్గం కానీ పెగాసెస్ కు సంబంధించి కావచ్చు, లేకుంటే అనేక విషయాలకు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి గోప్యానికి సంబంధించినటువంటి అంశాల గురించి సంబంధించినటువంటి దానిలో దేశవ్యాప్తంగా జరిగింది. నేను ఏమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో డెఫినెట్ గా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరున్నా చేయదు. కానీ ఒక పొలిటికల్ వెండేటాతో కొంతమంది నాయకుల మీద టార్గెట్ చేసి ప్రచారం చేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండు ఇలా ప్రజా సమస్యల మీద నిరంతరంగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యని వెలుగులోకి తెచ్చినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి సమస్యలు తీవ్రంగా ముందుకు తెస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రెండు విషయంలో మాకున్నటువంటి అనుమానం చెప్పారు. తీవ్రత లేదు, సాక్షిగా జస్ట్ పిలిచారు అంతే, మీరు చూపిస్తున్నారు అని చెప్పేసి నేనేమంటున్నా జ్యోత్స్న గారు, డెఫినెట్ గా ఒకవేళ మీరు ఎత్తుకున్నటువంటి అంశం అంటే తేలిపోయేటట్టు ఉండడం వల్ల ఒకవేళ అంశం తేలిపోతుందేమో, సో మీరు ఇటు డైవర్ట్ అయిపోయారేమో.
నేను ఏమంటున్నా, ఎవరు డైవర్ట్ అయినా సహజంగానే ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు డైవర్షన్లకు పోతాయి. స్పందన ఉంటే ప్రస్పందన వస్తుంది. ఇప్పుడు విపరీతమైనటువంటి దుష్ప్రచారం, విపరీతమైనటువంటి ఏది వ్యక్తిత్వ హరణం కావచ్చు, లేకుంటే రకరకాల టార్గెట్స్ పేరు మీద వ్యక్తుల మీద టార్గెట్ చేసినప్పుడు డెఫినెట్ గా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు దాన్ని రికాల్ చేయడానికి డెఫినెట్ గా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు, పార్టీ పనిచేస్తుంది, నాయకత్వం పనిచేస్తుంది కదా. ఉత్తగానే వదిలేస్తామా? అది సిట్టు కాబట్టి గోప్యత అని సిట్టుకు సంబంధించిన దాని మీద మా పార్టీ మీద చాలా దుమ్మెత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి విచారణకు మేము పోయినాం. విచారణ తర్వాత కూడా హరీష్ గానీ కేటీఆర్ గానీ ఏం చెప్పిండ్రు? చాలా స్పష్టంగా చెప్పారు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పినామని. ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు ఏం చెప్పలేదు. ఏదైనా అడిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం మమ్మల్ని అడగలేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు తప్ప ఇంకోటి చెప్పలేదు. సిట్టే ఏ అధికారైనా, నేను సజ్జనాల దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా కూడా సిట్ లో పలానా అంశాలు మాకు దొరికినాయి, పలానా ఆధారం దొరికి, పలానా నిందితులు ఏది లేదు కదా. ఇలా కేవలం విచారణ జరుగుతా ఉంది. విచారణ జరగనివ్వండి. దోషులు ఎవరు తేలితే శిక్షణ పడాల్సిందే. ఎవరు వద్దంటారు నిజంగానే. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అధికారులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి కమిటీలు ఉంటాయి. ఇలా కమిటీలు ఏం చేసినాయి, ఆ కమిటీలు ఎందుకు మూగవైనాయి, దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి పై నాయకులు ఏం చేసిండ్రు అనేటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. జరగనివ్వండి. కానీ బురద జల్లి దీనికి అంతటికీ కారణం వీళ్ళే. 5,000 చేసిర్రు, 6,000 చేసిర్రు, పలానాయనం చేసిర్రు, పలానాయన ముందిర్రు అనేటువంటి అంశాల మీద ఎదురుదాడి చేస్తున్నందుకే డెఫినెట్ గా మేము ఆ ప్రతిస్పందనగా మాట్లాడాల్సి వస్తుంది తప్ప మాకు వ్యవస్థల మీద విశ్వాసం లేక కాదు. సౌజన్య అప్పుడు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కు సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు తీసిర్రు. అవును, ఒక సమాచారం ప్రభుత్వానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా సమాచారాన్ని చేంజ్ చేయడానికి అనేక జేబు దొంగ దగ్గర నుంచి పై దొంగల దాకా సమాచారం తీసుకోవడానికి రకరకాల వినూతనమైనటువంటి పద్ధతులను ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వ్యవహరిస్తుంది. వాడు ఏమేమి చేసిండు అనేటువంటి విషయం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుందా? సమాచారం సేకరణ అనేది ముఖ్యం తప్ప వాడు సమాచారం ఎక్కడి నుంచి తెచ్చిండు, ఎట్లా తెచ్చిండు, తమ్మి తెచ్చిండా, నిలబడి తెచ్చిండా, పండుకొని తెచ్చిండా అనేటువంటి విషయాల మీద ఎంక్వైరీలు చేస్తారా జోస్న గారు? కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేడం నేనేమంటే నేను ఆరోపిస్తున్నా ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు మిమ్మల్ని సాక్షిగా పిలిస్తే మమ్మల్ని మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్న కక్ష సాధింపంటే నాలాంటి వాడికి చూసే టీవీ విషయాలకు అనుమానం ఏమొస్తుందంటే వీళ్ళే చేసిర్రేమో, ఆ చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురుదాడి చేస్తారని అనుకుంటున్నా. చేసిన పని టెలిగ్రాఫిక్ చట్టానికి వ్యతిరేకంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ పేరు మీద ప్రత్యర్థుల యొక్క ఫోన్లు లేదా మిగతా అంశాలు అన్నిటికి సంబంధించిన వ్యక్తిగత ఫోన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు చేసిండ్రు. దాన్ని తప్పించుకోవడం కోసం అని ఇప్పుడు మేము ఇంకొకటి ఆరోపణ సింగరేణి పేరు మీద మేము మీద సమస్యలు ఎవరెత్తినాం. వాళ్ళ సమస్యలు ఎవరెత్తింది కాంగ్రెస్ పార్టీ గాంధీ బోలనే ఒకరి మీద ఒక సమస్యలు ఎవరెత్తుకుంటున్నారు. మీరు ఎవరెత్తుడేది, నేను ఎవరెత్తుడేంది, నేను అనుకో వాళ్ళు గాంధీ బాల్ ఎవరెత్తిన అంశాన్ని మేము లేవనెత్తినాము. బయట వాళ్ళు ఎవరెత్తలే. కానీ మీరేంది అది లేవనెత్తిరు కాబట్టి ఈ సమస్యను పిలుస్తున్నారు అనేటువంటి ఆరోపణ అనేది దీనికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలను అటు కాంగ్రెస్ అండ్ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శిస్తోంది కదా. మేము ఇప్పుడు విమర్శించాలి. ఇప్పుడు మేము ఈ సింగరేణికి సంబంధించిన పంచాయతీ లేని రోజులలో ఒక 3 నెలల కింద 4 నెలల కింద బండి సంజయ్ గారు పోయినారు. అసలు ఆయన పేరు అమెరికాలో ఉండి వచ్చిందిగా ప్రభాకర్ రావు అంటే ఎవరో ప్రభాకర్ రావు అంటేనా ఇక్కడ దానికోసం కేంద్రం సహకరించింది ఆయన అమెరికా నుంచి పిలుచుకురావడానికి. అది 1 ఏడాది నుంచి నడుస్తుంది. ఇది ఇంకా నిన్న దానికి స్టోరీ ఏంది, కార్తీక దీపంలో ఒక సీరియల్ అంటారు. అంటే ఆయన రాకనే పాయే, ఆయన సహకరించకనే పాయే, ఆయన సమాచారం చెప్పకనే పాయే, అప్పటికే అయిపోయింది. లేక సమాచారం ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన చెప్పిన అంశాలను క్రోడీకరించి వీళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని దాన్ని కలుపుకొని అప్పుడు ఎవరిని పిలవాలని నెక్స్ట్ టైం డిసైడ్ చేస్తారు. ఇది ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు, సిట్టు ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు కార్తీక దీపంలాగా జరుగుతుందని రాజకీయ ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీని రక్షించుకోవడం కోసం లేదా మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుందని అనుమానం మళ్ళీ ఇంకో రకంగా అనుకోవద్దు. పెద్ద దేవిప్రసాద్ గారు అనుమానం ఏంటంటే చేసిరు కాబట్టి దీన్ని తప్పించుకోవడం కోసం ఎదురుదాడి చేస్తే మేము తప్పుకుంటాం. ప్రజల మధ్య అట్లీస్ట్ న్యాయస్థానంలో శిక్ష సంఘ తర్వాత ప్రజల మధ్యలో మేము సచ్చిల్లో అయిపోవాలనేటువంటి అట్లా నిరూపించుకోవాలనే
ఉద్దేశంతో భ్రమలలోనే వీళ్ళు ఆ పని చేస్తారని మేము అనుకుంటున్నాం అలాంటి వాళ్ళం. ఎందుకంటే మేము చేయలేదు చెప్పుకోవడం కోసం ఇటువంటి అన్ని ఎదురుదాడిగో మీరు సింగరేణి చెప్పినాం కాబట్టి మేము ఇది చేస్తున్నారు, కానీ వాస్తవానికి లేదు. వాస్తవానికి లేదని అది చెప్పడం కోసం ఒక ప్రయత్నం, రాజకీయమైన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు సిట్టుకు సహకరించండి. సిట్టు తన పని తను చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ లో మమ్మల్ని 6 గంటలు కూర్చోబెట్టారు, 7 గంటలు కూర్చోబెట్టారు, ఒక్కొరు 3 గంటల రోజులు కూర్చోబెడతారు మేడం. 3 రోజులు కూర్చోబెడతారు. ఒకవారి అవసరం లేని వ్యక్తి మీకు లైవ్ లో ప్రకాష్ 7 గంటలు ఇన్ఫర్మేషన్ 11ంటికి వెళ్తే బయట 7:30 గంటలు కూర్చున్నాను ఏమన్నట్టున్నారు వాళ్ళు. నేను ఇంకో విషయం చెప్తాను మేడం. నేను మీకు జైన్ హవాలా కేసు మనందరం చిన్నప్పుడు ఉన్నప్పుడు జరిగిన ఎల్కే అద్వానీ గారి కేసులో ఆయన డ్రైవర్ ని, ఆయన పిఏను, ఆయనకు సంబంధించిన గన్మెన్లను వీళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అంటే అది ₹1,00,000 కేసు. అది ఓన్లీ ₹1,00,000 సంబంధించిన హవాలా మనీ తీసుకున్నాడు అనే పేరు మీద మరి కక్ష సాధింపు అవుతుంది ఏమవుతుందో దేవుని కనుక. మరి దాంట్లో కూడా నేను పోతలేదు. కానీ ప్రకాష్ రెడ్డి సార్ ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు కదా ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి. అవును మేడం. సో అంటే దాన్ని బట్టి ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు, ఫోన్ ట్యాప్ చేయడం వల్లే వాళ్ళు దొరికారు అన్న దానిపైన. సో ఆ టైంలో పర్మిషన్ తీసుకోలేదు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, సరైన పర్మిషన్ లేకుండానే వీళ్ళ పైన పెద్ద ఆయన చెప్పినట్టు విన్నారు అనేది ఒకటి మాట్లాడారు కదా. అయితే అక్కడ ఎపిసోడ్ అంతా బిఎల్ సంతోష్ గారి చుట్టూ తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా అక్కడ నుండి పర్మిషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్? ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరుగుతోంది అన్న దాని మీద మేము పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇస్తారా అంటున్నారు. నేను ప్రభుత్వానికి కూలదోసే కదా, అక్కడ నెంబర్లు ఇవ్వరు మేడం. కేంద్ర ప్రభుత్వం నెంబర్లు చెప్పదు. నెంబర్లు వీరు తయారు చేసుకుంటారు. పలానా ప్రకాష్ రెడ్డి తీవ్రవాది, పలానా అద్దంకి దయాకర్ తీవ్రవాది, దేవిప్రసాద్ గారు తీవ్రవాది, వీళ్ళకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో పాకిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే హమాస్ తో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే పలానా తీవ్రవాద అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ నెంబర్ మేము ఫోన్ ట్యాప్ చేస్తున్నాం, వీళ్ళు రాసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈచ్ నెంబర్ కి ఇవ్వరు. ఈ రాసుకొని ఏం చేస్తారంటే సర్వీస్ ప్రొవైడర్ కి చెప్తారు తీవ్రవాదులు వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్తారు. చేయడం కోసం మాకు పర్మిషన్ ఇవ్వండి సర్వీస్ ప్రొవైడర్ తీసుకుంటారు తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నెంబర్ టు నెంబర్ తీసుకోరు మేడం. అది పర్మిషన్ రాష్ట్ర మేము పలానా చేయాలనుకుంటున్నాము దేశ భద్రత దృష్టి అంటారు. అయితే నేను ఒక చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు కేసీఆర్ గారికి దీనికి సంబంధం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక ముఖ్యమంత్రిగా లేదా శాంతి భద్రతల మంత్రిత్వ శాఖకు దీనికి సంబంధం లేదు. ఇది సపరేట్ గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిటీ. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిటీ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం అనేటువంటిదే ఒక రకంగా చట్టాన్ని ఉల్లంఘించినట్టు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఫార్మ్ హౌస్ కేసు జరిగిన రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం అనేటువంటిదే అదే రాజ్యాంగం అంటే చట్టానికి వ్యతిరేకం. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిండు, అది కదా ఈరోజు చర్చ జరగాల్సింది. అది ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటిది ఫోన్ ట్యాపింగ్ కాదు. ఫోన్ ఎవరికైతే ఒక వ్యక్తి పలానా వ్యక్తి చేసిండో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ ఫర్దర్ ప్రాసెస్ జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఫోన్ చేసి మీరు రమ్మని అడిగిరో తనే ఏర్పాటు చేసినటువంటి మీడియాలలో వాళ్ళు ఆ భాష అంతా కూడా రికార్డ్ అయింది. ఇదేదో ఫోన్ ట్యాప్ చేసి దొరకబెట్టినటువంటిది కాదు. అంతే కదా, అంతే కదా ప్రభుత్వమా? ఇప్పుడు పలానా వ్యక్తితోనే ఆయన మాట్లాడిండు, ఆయన రికార్డ్ చేసుకున్నాడు. అది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి, అది కూడా జరగాలి, అది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. నేను ఇన్వెస్టిగేషన్ కు వ్యతిరేకంగా ఎట్లా జరిగిందని చెప్తున్నా. ప్రకాష్ రెడ్డి సార్ అది ఫోన్ ట్యాపింగ్ కాదు, కాల్ రికార్డింగ్ అండ్ వీడియో రికార్డింగ్ చేశారు. అదొక ఆపరేషన్, లైక్ స్టింగ్ ఆపరేషన్ లాగా ఆపరేషన్ చేశారు అని. లైక్ జోష్ణ గారు పత్రికలకు స్టింగ్ ఆపరేషన్ చేస్తారు. మేము కూడా ఇదే పార్టీగా స్టింగ్ ఆపరేషన్ జరిగింది. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కూలగొడతారనేటువంటి విషయాన్ని అందులో తేలేం కాబట్టి ఒక రాజకీయ పార్టీ నేతగా ముఖ్యమంత్రిగా ఇట్లా జరుగుతున్నదనేటువంటి విషయం చెప్పడం ఎట్లయితే తప్పెట్లయితుంది? ఇదే అంశాన్ని దర్యాప్తు చేస్తే మీకేది కడుపుమంటే నొప్పేందుకు బాధ కాదు. ఇప్పుడు కాల్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ తోనే చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఓన్లీ రికార్డు ఫోన్ రికార్డ్ చేసి నాకు ఒక కాల్ వచ్చింది అనుకోండి డైరెక్టర్ సార్, ఒక్క నిమిషం దేవి ప్రసాద్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మనము
దయాకర్ సార్, ఇప్పుడు ఒకవేళ కాల్ వచ్చింది అనుకోండి, నేను రికార్డ్ చేసుకున్నాను అనుకోండి, అవును. దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మీరు పోలీస్ ఆఫీసర్ కాదు కదమ్మా, మీరు ప్రైవేట్, మీది మీరు ప్రైవేట్. ఇప్పుడు ఒక ప్రైవేట్ అని చెప్తున్నారు కాదు, ప్రభాకర్ రావు చేసింది ఒక సిస్టమ్ ప్రకారం చేసిండు. హ్యాకింగ్, ట్యాంపరింగ్, తర్వాత ట్యాపింగ్, ఇవి 3 రకాలు ఉంటాయి. దాని టెక్నికాలిటీస్ రేపు చెప్తారు. సార్, ఇక్కడ ఫామ్ హౌస్ దానికి సంబంధించిన దాని గురించి మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు ప్రభాకర్ ఇష్యూకి సంబంధించి మళ్ళీ వేరే అంశాన్ని కూడా దీనికి జత కలుపుతున్నారు అనేది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు మీరు కాల్ చేసిండ్రు, మీరు కాల్ చేస్తే రికార్డ్ చేస్తే అది ఏంది, కాల్ రికార్డింగ్. కానీ ప్రభుత్వమే వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేసి, ట్యాపింగ్ చేసి, వాళ్ళ వాటిని మనం ఏంది ట్యాంపరింగ్ చేస్తే అది ఎట్లయితుంది, ఎట్లా దొరుకుతుంది మీకు? ఇప్పుడు ఫలానా ఎక్స్ మీకు ఫలానా ఫామ్ హౌస్ నుండి ఎట్లా తెలుస్తుంది మీకు? ఆయన మీకు చెప్పడు కదా. కాబట్టి అది ఒక టైప్ ఆఫ్ అదే. కానీ ఇక్కడ జరిగింది కేటీఆర్ విషయంలో ఏంటి, శ్రీధరబాబు ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు కలిసి మమ్మల్ని ఏంది పార్టీ ఫండ్ కింద పైసలు ఇవ్వమని మమ్మల్ని బెదిరించిండు కేటీఆర్ అన్నది లెక్క. ఇది ఎలక్ట్రోల్ బాండ్స్ 1200 కోట్లు, 4th లార్జెస్ట్ పార్టీని ఇండియా. ఈ 1200 కోట్లు ఎట్లొచ్చినాయి? ఇట్లా మీరు బెదిరించి, నష్టాలున్న కంపెనీలు వీళ్ళకు ఇచ్చినాయి, లాభాలున్న కంపెనీలు ఇచ్చినాయి, వీళ్ళతో అఫిలియేటెడ్ అయిన ఇచ్చినాయి. దీంట్లో అన్ని రకాలే ఉన్నాయి. కాబట్టి ఆయన కంప్లైంట్ చేసిండు దీని ముందు. అసలు కేటీఆర్ అంటే ఆయన ఎందుకు వచ్చిండు ఇప్పుడు వీడికంటే లెక్క అది. కాబట్టి ఈ పరిస్థితిని చెప్పాలంటే మామూలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి రూపాయికి 2 రూపాయలు యాడ్ చేసి మొత్తం పోయేటప్పుడు ఒక సిట్టు, పిలిచినప్పుడు ఒక ప్రెస్ మీటు, పొద్దుగాల ఒక ప్రెస్, 3 సేమ్ ఉంటాయి. కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఉలిక్కిపడే అంత సీన్ ఆడ ఉందా లేదా అంటే డెఫినెట్ గా వాళ్ళు పార్ట్ 2గా ఉంటారు తప్పితే పార్ట్ 1 ఎవరో తేలాలి. అసలు ఇప్పుడు అది సమస్య కదా. ఇవన్నీ చేపించింది ఎవరు, చేయమన్నది ఎవరు, ప్రభాకర్ రావు సెల్ఫ్ ఇనిషియేట్ అయిండ్రా, ఇదంతా కూడా ఒక లెక్క. కానీ ఇప్పుడు మనోడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అయితే వాళ్ళు నేరుగా చెప్పిన వాటిని కూడా మనం గతంలో ఇన్ని కేసులు ఇవి చూస్తున్నారు కదా. సో ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఎపిసోడ్ శుభం కార్డు పడేటువంటి అవకాశం ఎప్పటి వరకు ఉందనుకోవచ్చు? శుభం కార్డు మనం కాదేసేది, కోర్టు వేస్తుందమ్మా. మనం ఎంక్వైరీ చేసి ఇచ్చిన తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోమంటే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. మేమే కోర్టు కావాలని అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు మాటికి పిలవడానికి ఒక కేసు ఇట్లా పెట్టుకొని ఉంటున్నారని వాళ్ళు అంటున్నారు. అందుకని ఇక మరి అట్లా అంటే మరి మనం చేయకుంటుందామా? ఇట్లా చేసిన వాళ్ళని వదిలేద్దామా? అట్లా అంటే వదిలేద్దాం. మరి మేము కూడా రేపు అట్లా చేస్తాం, మీరు ప్రశ్నించవద్దు. హెచ్ఎంటీ అసలు దాని గురించి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే కొంచెం మాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి. మేము కూడా పట్టుకొని ఒక 100 మంది ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఏం చేసి తెలుసుకుంటాం. మీరు మమ్మల్ని ఏమనొద్దు. కాబట్టి చట్టం తీరు ఉండాలి. ఇప్పుడు డెకోరం దెబ్బతినొద్దు, దాన్ని పరిధి దాటొద్దు. సినిమా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఇవన్నీ కూడా వస్తాయా రేపు రావా అనేది ఏంటి అనేది మనం చూద్దాం. కానీ ఇప్పుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారిది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఈజ్ ద పర్సన్, పొలిటికల్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ, అది వేరు. ఆయన దాని మీద మీరు గీ బేస్ వేసి ఆయన అండ్లకు అన్నం పెడుతుండే. మరి మాకు చాలా మంది మాజీలో లేకపోతే ఆ సంబంధాలు ఉన్న వాళ్ళు మాకు ఎప్పుడు కలుస్తుంటారు. సంబంధించి అని చెప్పేసి అంటున్నారు. వచ్చినటువంటి సాక్ష్యాధారాలను విశ్లేషిస్తున్నాం. డెఫినెట్ గా త్వరగానే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. అద్దంకి దయాకర్ గారు, దేవి ప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.